హాయ్ ఫ్రెండ్స్. బెంచ్ మీద ఉన్నాం. ఇంకేం హ్యాపీ ఎంజాయ్ చేయొచ్చు, చిల్ అవ్వచ్చు, పండగ చేసుకోవచ్చు అని చెప్పి చాలా మంది అనుకుంటుంటారు. కరెక్టే, కొంతవరకు కరెక్టే. కానీ అది మాత్రమే కాదనమాట. హార్ష్ రియాలిటీ కూడా ఒకటి ఉంటుంది. సో అదేంటో బ్రీఫ్ గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అసలు బెంచ్ మీద ఉంటే ఏంటి? అసలు బెంచ్ మీద ఎందుకు పెడతారు? ప్రాజెక్ట్ లేదు కాబట్టి బెంచ్ మీద పెట్టారు, అంతే కదా. అదొకటే రీజన్ కాదు. అసలు మెయిన్ రీజన్ బెంచ్ మీద ఎంప్లాయీస్‌ని ఎందుకు పెడతారంటే, కొత్తగా ప్రాజెక్ట్స్ వస్తున్నప్పుడు, లేకపోతే కొత్తగా క్లయింట్స్ వస్తున్నప్పుడు, వాళ్ళకి రెడీగా ఒక వర్క్ ఫోర్స్‌ని చూపించడానికి అయితే బెంచ్ మీద కొంతమంది ఎంప్లాయీస్‌ని అయితే ప్లేస్ చేస్తారన్నమాట. ఇంటెన్షనల్‌గా ఉంటారన్నమాట వాళ్ళు. దానికి ఒక రేషియో ఉంటుంది. ఎంతమంది ఖచ్చితంగా బెంచ్ మీద ఉండాలని చెప్పి. ఎందుకంటే కొత్తగా ఒక క్లయింట్ తీసుకొస్తారు. వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా వర్క్ అయితే స్టార్ట్ అవ్వాలి. కాబట్టి ఆ పర్టిక్యులర్ టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళందరిని కూడా మ్యాప్ చేసి, గ్రూప్ చేసి వాళ్ళందరిని కూడా బెంచ్ మీద పెడతారు. ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ రాగానే వాళ్ళనైతే దానికి మ్యాప్ చేసి వర్క్ అయితే స్టార్ట్ చేస్తారన్నమాట. ఇది బెంచ్ యొక్క మెయిన్ రీజన్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా ఎక్కువ మంది ప్రాజెక్ట్స్ లాగా బెంచ్ మీదకైతే వెళ్తున్నారన్నమాట. సో, బెంచ్ మీద ఉంటే ఏమవుతుంది? ఏ విధంగా మనమైతే నష్టపోతాము? అన్ని సార్లు నష్టపోవాల్సిన పనేం లేదు. ఎందుకంటే మాక్సిమం బెంచ్‌లోకి వెళ్ళినవాడు ఒక 1 ఆర్ 2 మంత్స్‌లో వాళ్ళకైతే ప్రాజెక్ట్స్ వస్తాయి. లేకపోతే ఇది గనక ప్రొలాంగ్ అవుతూ కొన్ని నెలల పాటు బెంచ్ మీద ఉంటే ఏం జరుగుతుంది? మనకి ఏ విధంగా అడ్వర్స్‌గా మనకైతే అది రిఫ్లెక్ట్ అవుతుందనేది చెప్పడానికి ట్రై చేస్తానన్నమాట. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీరు బెంచ్ మీద ఉన్నప్పుడు దాన్ని యుటిలైజ్ చేసుకోవడానికే ట్రై చేయండి. మిమ్మల్ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోవడానికే ట్రై చేయండన్నమాట. ఎప్పుడు కూడా ఏదో హ్యాపీగా ఉందాం, ఖాళీగా ఉందాం, అటు ఇటు తిరుగుదాం అని చెప్పి ఇలాంటి పనులతోటైతే టైం అయితే వేస్ట్ చేసుకోవద్దనమాట. సో, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్ ఏం జరుగుతుంది? ఎక్కువ కాలం నేను 4 ఆర్ 5 మంత్స్, 6 మంత్స్ పాటు కనుక బెంచ్ మీద ఉన్నానంటే ఏం జరుగుతుందంటే, ఫస్ట్ థింగ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ రెజ్యూమే అనమాట. మీరు ఆలోచించండి ఒకసారి. మీరేం చేస్తారు? బెంచ్ మీద ఉన్నారు. వెళ్ళిన దగ్గర నుంచి ఏమంటే ఏం నేర్చుకోకుండా హ్యాపీగా అటు ఇటు తిరుగుతున్నారు. కొత్తవేం నేర్చుకోవట్లేదు. అప్‌గ్రేడ్ అవ్వట్లేదు. మీ పర్టిక్యులర్ డొమైన్ మీకు తెలిసిన స్కిల్స్‌లోనే, మీకు తెలిసిన టెక్నాలజీస్ మీద మీరైతే అప్‌గ్రేడ్ అవ్వట్లేదు. ఏమవుతుంది? మీ రెజ్యూమ్ అనేది ఖచ్చితంగా స్టాగ్నెట్ అయిపోతుంది. సో, వాళ్ళేమంటే అంతవరకు మీరేం నేర్చుకున్నారో ఇప్పుడు కూడా మీకు అదే వచ్చనమాట. మీ దగ్గర టైం ఉంది. ప్రతీదీ ఉన్నాయి. బట్ మీరైతే యుటిలైజ్ చేసుకోలేదు. ఖచ్చితంగా మీ యొక్క రెజ్యూమ్ అనేది స్టాగ్నెట్ అవుతుందనమాట. సో, మీరు అప్‌గ్రేడ్ అవ్వరు కాబట్టి మీ స్కిల్స్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉండిపోతున్నాయన్నమాట. సో, ఖచ్చితంగా నెక్స్ట్ టైమ్ మీరు ఒక ప్రాజెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని క్వెషన్ చేస్తారు. ఏం చేసావు? నీవైతే 4 నెలల నుంచి బెంచ్ మీద ఉన్నావు అని చెప్పి మాకు తెలుస్తుంది. ఏం అప్‌గ్రేడ్ అయ్యావు అని చెప్పి మిమ్మల్ని అయితే ఖచ్చితంగా అడుగుతారు. కన్సర్న్స్ అయితే రైజ్ చేస్తారన్నమాట. ఖచ్చితంగా రైజ్ చేస్తారు. సో, ఆ టైంలో మీరు సమాధానం చెప్పుకునే విధంగా ఉండాలన్నమాట. అందుకే మీకు టైం ఉన్నప్పుడు అప్‌గ్రేడ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇది నంబర్ 1 థింగ్. ఖచ్చితంగా స్టాగ్నేట్ అయితే అయిపోవద్దు. నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి రిస్క్ ఆఫ్ జాబ్ లాస్ అన్నమాట. సపోజ్ కొంతకాలం వరకు ఓకే. కొన్ని కంపెనీస్ ఏమంటే ఇంకా బేర్ చేయలేక ఏం చేస్తాయంటే వాళ్ళ హెచ్ఆర్స్ ద్వారా మీకైతే ఫోన్లు చేస్తారన్నమాట. సో, చూసుకో, నువ్వైతే ఆన్ ద వెడ్జ్ ఆఫ్ టెర్మినేషన్ అయితే ఉన్నావు. నేనైతే కంపెనీ తీసేయమని చెప్తాను. సో, నీ అంతట నువ్వే బయట ఆపర్చునిటీస్ వెతుక్కోవడానికి ట్రై చేయి. లేదా నువ్వు ఇలాగే ఉన్నావంటే ఖచ్చితంగా మిమ్మల్ని అయితే టెర్మినేట్ చేసేస్తాం అని చెప్పి కొన్నిసార్లు అయితే హెచ్ఆర్స్ కూడా ఇన్ఫార్మ్ చేయాల్సి రావచ్చనమాట. సో, అంతవరకు తెచ్చుకోకుండానే మీ అంతా మీరు అప్‌గ్రేడ్ అవుతూ వేరియస్ ప్రాజెక్ట్స్‌కి అప్లై చేస్తూ, ఎవరి కంపెనీకి వాళ్ళకి సంబంధించిన పోర్టల్స్ అనేవి ఉంటాయి కదా! వాటిలో అప్లై చేసుకుంటూ ఉండండి. లేదా మన వల్ల అవ్వట్లేదంటే బయటైతే ట్రై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అనమాట. హెచ్ఆర్ దగ్గర నుంచి ఇటువంటి కాల్ వచ్చేంత వరకు వెయిట్ చేయొద్దు. ఇంకా మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో మన చేతిలో ఏముంది? వాళ్ళు కదా మన ప్రాజెక్ట్ ఇవ్వాల్సిందంటే అంతవరకు వచ్చిన తర్వాత ఇంక మనం ఏం చేయలేమనమాట. సో, అదొక్కటే దారవుతుంది. సో, ఇటువంటి ప్రాబబిలిటీ కూడా ఉంటుంది. హెచ్ఆర్స్ మీకు ఫోన్ చేసి ఇలా తీసేస్తాం. సో, బయట మీరే ట్రై చేసుకోండి. ఇది నా అడ్వైస్ అని చెప్పే ప్రాబబిలిటీ కూడా ఉంటుందనమాట. ఇదొక పాయింట్. నెక్స్ట్ అసైన్‌మెంట్, ప్రాజెక్ట్స్ ఆర్ ఇంటర్నల్ వర్క్ అనమాట. కొన్ని కేసెస్‌లో ఏమంటే చాలా డిగ్రేడబుల్ వర్క్స్ అనేవి కొన్ని ఉంటాయన్నమాట. అంటే మన స్కిల్‌కి లేకపోతే మన రోల్‌కి, మన ఎక్స్‌పీరియన్స్‌కి తగని వర్క్ అనమాట. సో, అటువంటి వాటిలో కూడా మనల్ని మ్యాప్ చేసే, అలాంటి ప్రాజెక్ట్స్‌లో కూడా మనల్ని మ్యాప్ చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. ఎక్కువ కాలం గనుక మనం బెంచ్‌లో ఉన్నామంటే. ఎందుకంటే మనకు తగ్గ ప్రాజెక్ట్స్ రావట్లేదు. లేకపోతే వాళ్ళు తీసుకొచ్చినా సరే ఆ ఇంటర్వ్యూస్ మనం క్లియర్ చేయట్లేదు. ఇంకేం చేస్తారు? మన గ్రేడ్‌కి తక్కువ ఉన్నటువంటి జాబ్స్ ఏవైతున్నాయో వాటికైతే మనం మ్యాప్ చేసి ఆ పనైతే ఖచ్చితంగా చేయమంటారనమాట. సో, ఈ యొక్క ప్రాబబిలిటీ కూడా ఉంటుందన్నమాట. సో, బీ కేర్‌ఫుల్ దీంట్లో కూడా. నెక్స్ట్ పాయింట్ ఏమవ్వచ్చంటే, మీకసలు సంబంధమే లేనటువంటి టెక్నాలజీస్ మిమ్మల్నయితే నేర్చుకోమని కూడా చెప్తారనమాట. ఇది ఆల్రెడీ మనం ఒకసారి చెప్పుకున్నాం. ఒక వ్యక్తి ఎవరైతే డిజైనర్ ఉన్నారో ఆయనతోటి ఒక ఎంఎస్ అజ్యూర్ సర్టిఫికేషన్ ఒకటి చేయించి దానికి రిలేటెడ్ ప్రాజెక్ట్ అయితే ఆయనకైతే మ్యాప్ చేశారనమాట. సో, ఆయనైతే చాలా స్ట్రగుల్ అయ్యాడు తర్వాత. సో, ఈ విధంగా మీకసలు సంబంధమే లేనటువంటి టెక్నాలజీస్ మిమ్మల్ని నేర్చుకోమని చెప్పి, దాని మీద అసెస్మెంట్స్ అన్ని క్లియర్ చేయాలి, సర్టిఫికేషన్స్ చేయాలని చెప్పి మిమ్మల్నయితే నానా రభస చేస్తారనమాట. సో, అదొక టైప్ ఆఫ్ హెడేక్. మీ ప్రాజెక్ట్ వచ్చేంత వరకు మనం ఏం చేయలేం. ఎక్కువ కాలం ఉంటున్నాం దానికి తోడు. సో, వాళ్ళు చెప్పినట్టు మనం చేయాల్సిందనమాట. సో, ఈ రకమైనటువంటి ట్రీట్‌మెంట్ కూడా ఉంటుందనమాట. లేకపోతే నెక్స్ట్ ఏమవుతుందంటే జడ్జ్‌మెంట్ అండ్ అసెస్మెంట్. కొంతమంది అనుకుంటుంటారు. మా ఫ్రెండ్స్ అని చెప్పి అనుకుంటుంటారు. బట్ ఎప్పుడైతే ఈ ఫ్రెండ్ కాస్త ఆ ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిపోయి బెంచ్ మీద ఉన్నాడో, ఆ పర్టిక్యులర్ పర్సన్‌కి మధ్యలో కొద్దిగా రిలేషన్ గనుక బావుందంటే, వాళ్ళిచ్చే రెస్పెక్ట్ కూడా తగ్గిపోతుందనమాట. ఇదేంటి ఈడు ఫస్ట్‌లో బానే ఉన్నాడు గదా! ఇప్పుడేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడని చెప్పి ఎక్కువ మంది పట్టించుకోరు. మనల్ని ఎవరిని ఎక్కడికి పిలవరు. మనం ఏదో ఎప్పుడెప్పుడు ఎవరైనా పిలుస్తుంటాడని చెప్పి చూస్తూ ఉంటాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకి ఎవరి దగ్గర నుంచి కమ్యూనికేషన్ కూడా ఉండదనమాట. తగ్గిపోతుంది. మనం ఇచ్చే రెస్పెక్ట్ కూడా తగ్గిపోతుంది. నువ్వు బెంచ్‌లో ఉన్నావని చెప్పి చూస్తూ ఉంటారు. అన్ని కేసెస్‌లో ఇట్లా కాదు. బట్ ఇట్లాంటివి నేను చూసాను కాబట్టి చెప్తున్నాననమాట. సో, ఇలా కూడా జరగొచ్చనమాట. అట్ ద సేమ్ టైమ్ కంపెనీయే
మీ యొక్క పెర్ఫార్మెన్స్ బాలేదు లేకపోతే మీరు ఒక సిరీస్ ఆఫ్ అసెస్మెంట్స్ కంప్లీట్ చేయాలని చెప్పి మీకు కొన్ని అసైన్మెంట్ అయితే మీకైతే ఇస్తారనమాట. కంప్లీట్ చేయాలి, మీరు ఈ పర్టికులర్ సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేయాలి, ఈ ట్రైనింగ్స్ కంప్లీట్ చేయాలి, మిమ్మల్ని అయితే మేము ఐడల్గా పెట్టమని చెప్పి రకరకాలుగా అయితే అవన్నీ చేయాలని చెప్పి మీకైతే అసైన్ చేస్తుంటారు. అవన్నీ కూడా మీరైతే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇదంతా ఎక్స్ట్రా హెడేక్ అనమాట, ప్రాజెక్ట్ కనుక రాకుండా ఎక్కువ కాలం బెంచ్లో ఉంటాయి. అండ్ లాస్ట్ థింగ్ ఏమంటే, ఎక్కువ ఎఫెక్ట్ జరిగేది బెంచ్లో ఉన్నామంటే మనకు చార్జబిలిటీ అనేది పడిపోతుంది. అట్ ద సేమ్ టైం హైక్స్ లేకపోతే ప్రమోషన్స్ వచ్చినప్పుడు చాలా పెద్ద దెబ్బే పడుతుంది అన్నమాట. ఎందుకంటే మనం ఎక్కువ కాలం బిల్లింగ్లో లేము, ఎక్కువ కాలం మనం అయితే క్లయింట్స్ ప్రాజెక్ట్స్కి అసైన్ లేము, కాబట్టి మనకైతే బిల్లింగ్ అనేది ఎక్కువ రాదు. కాబట్టి మనకైతే హైక్స్ కానీ ప్రమోషన్స్ కానీ వచ్చినప్పుడు మనైతే ఎక్కువ కన్సిడర్ చేయరు అనమాట. సో ఈ విధంగా బెంచ్ మీద ఉన్నామంటే ఖచ్చితంగా ఈ హార్ష్ ట్రూత్స్ అనేవి కూడా మనైతే ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను ఇక్కడ. మీకు ఏదైనా పొరపాటున మీకు ఏదైనా అవకాశం వచ్చింది, మీరు ఏదైనా ఒక పెద్ద ఎంఎన్సీలో జాయిన్ అయ్యారంటే ఒక లార్జ్ క్లయింట్ ఏది ఉందో దానికైతే మీరు మ్యాప్ అవడానికి అయితే ఎక్కువ ట్రై చేయండి అనమాట. ఎందుకంటే ఈ పెద్ద క్లయింట్స్కి ఏమంటే కొన్ని చెప్తున్నాను కాదు, కొన్ని పదుల సంఖ్యలో ప్రాజెక్ట్స్ అయితే వాళ్ళ దగ్గర ఉంటాయి. కొన్ని వేల మంది ఆ క్లయింట్స్లో పనిచేస్తూ ఉంటారు అనమాట. కంపెనీ స్పెసిఫిక్ గా ఉండే బెంచ్ మాత్రం కాకుండా ఈ క్లయింట్ స్పెసిఫిక్ గా కూడా బెంచ్ అనేది ఉంటుంది అనమాట. సపోజ్ మీరు కనుక ఇటువంటి పెద్ద క్లయింట్ కనుక మ్యాప్ అయి ఉన్నారు, అందులో ఒక ప్రాజెక్ట్ లో పనిచేశారు, చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్ గా కంపెనీ బెంచ్ కి అయితే వచ్చారు. ఆ పర్టికులర్ క్లయింట్ కంటూ ఒక స్పెసిఫిక్ గా బెంచ్ ఉంటుంది అనమాట. అంటే ఆ క్లయింట్ ఇంకా వేరే ప్రాజెక్ట్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో వేరే ప్రాజెక్ట్ కి అయితే మీరు మిమ్మల్ని అసైన్ చేస్తారు అనమాట. సో అంతవరకు కూడా మీకైతే వాళ్ళు సంథింగ్ ఏదో వేరే చార్జ్ కోడ్ అట్లాంటివి ఇవ్వడం, లేకపోతే వేరే బిల్లింగ్ ఎలాంటివి ఇవ్వడం చేస్తారు తప్పితే మిమ్మల్ని అయితే డైరెక్ట్ బెంచ్ మీద అయితే బెటర్ అనమాట. కంపేర్ టు కంపెనీ బెంచ్ ఇది కొద్దిగా బెటర్ అనమాట. మరీ వర్స్ట్ టైం కాదు, కొద్దిగా బెటర్ అనమాట. సో అటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మ్యాప్ అవడానికి అయితే ట్రై చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం అది కూడా మన చేతిలో ఉంది కాబట్టి అలా వచ్చిన వాళ్ళదైతే లక్ అనమాట. సో ఈ పాయింట్స్ అయితే మైండ్లో పెట్టుకోండి. దయచేసి ఏదో బెంచ్లో ఉన్నాం కదా, ఆడుకుందాం, హ్యాపీగా ఉన్నాం, ఇది ఒక హనీమూన్ పీరియడ్ అని చెప్పి అట్లాంటి మైండ్ సెట్ అయితే ఉన్నారంటే ఖచ్చితంగా దాన్ని అయితే అవాయిడ్ చేయండి. ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి ట్రై చేయండి, మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎక్కువ కాలం మీరు బెంచ్‌లో ఉన్నారు, ఇంకా కొనసాగేలా ఉంది, నాకైతే ప్రాజెక్ట్ రావట్లేదంటే బయట ట్రై చేసుకోండి నీట్‌గా. నోటీస్ పీరియడ్, నేను సర్వింగ్ నోటీస్ పీరియడ్‌లో ఉన్నాను, లేకపోతే ఇమ్మీడియేట్‌గా అవైలబుల్‌గా ఉన్నానని చెప్పి సంథింగ్ ఏదైనా పెట్టి మీరైతే బయట ట్రై చేసుకున్నారంటే ఖచ్చితంగా బోలెడు ఆపర్చునిటీస్ అయితే ఉంటాయన్నమాట. అంతే తప్పితే టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. సో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై.